జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మనము మొఘలాయలతో పోరాడినటువంటి ఎంతోమంది వీరుల గురించి మనం చదువుకున్నాం. అలాగే స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎంతోమంది వీరుల గురించి మనం చదువుకున్నాం, అలాగే మనం విన్నాం. కానీ ఇప్పుడు మన సనాతన ధర్మం కోసం, మన సనాతన ధర్మీయులను అంటే ఇవన్నీ హిందువుల మాన ప్రాణాలను కాపాడడం కోసం పోరాడినటువంటి ఒక వీరుడు గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అతని పేరే వీర్ టోతన్ దాస్. బహుశా ఈ హిందూ యువకుని గురించి, ఈ యువకుడు చేసేటువంటి ప్రాణత్యాగం గురించి మన హిందువులకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మనోళ్ళు చాలా వరకు ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళ స్వార్థం, వాళ్ళ జీవితం ఉన్నట్టు దాంతోనే సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంతకోసం మన కోసం ఎవరు జీవిస్తున్నారు, ఎవరు పోరాటం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తారు అనేది మనోళ్ళకి చాలామందికి పట్టింపు ఉండదు. అందువల్ల నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అవునా కదా? మీరే ఆలోచించండి. మన హిందువుల కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. హిందూ ఆడపడుచుల మాన ప్రాణాలను రక్షించడానికి ఈ వీర్ టోతన్ దాస్ వీరమరణం పొందినాడు. ఈ వీర్ టోతన్ దాస్ గారిది పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్ దినాజ్పూర్ జిల్లా. ఈ ఉత్తర్ దినాజ్పూర్ జిల్లాలో రారియా అనే గ్రామంలో మన ఈ వీర్ టోతన్ దాస్ నివసిస్తూ ఉన్నాడు అనమాట. ఇక అక్కడ ఈ రారియా గ్రామం హిందువుల గ్రామం అని చెప్పి చెప్పుకోవచ్చు. దీని చుట్టూరా ఉండే గ్రామాలన్నీ కూడా బంగ్లాదేశ్కు సంబంధించిన ముస్లింలతో నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు ఆ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఈ మమతా బేగం, అభినవ్ శూర్పణఖ ఈ మయన్మార్కు సంబంధించిన వాళ్ళను, ఈ బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ ఇప్పించి వాళ్ళ ఓట్లతో ఈవిడ గారు ప్రతిసారి అధికారంలోకి వస్తున్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని నెత్తిని పెట్టుకొని వాళ్ళతోనే ఇంక ఊరేగుతుంది, వాళ్ళతోనే అన్నీ చేస్తుంది. అట్లా ఇంకా అలాంటిది ఇంకా మనకు హిందువులకి ఏమాత్రం ఆడ విలువ ఉండదు. మనం ఎన్నిసార్లు మనం చెప్పుకోవాలా, దీని గురించి మనం మాట్లాడుకోవాలా. అయితే అది 2017 సెప్టెంబర్ నెల 3వ తేదీ ఒక అమ్మాయి విషయంలో అక్కడ ఈ రారియా గ్రామంలో హిందువులకు బంగ్లాదేశ్ జాంబీలకు మధ్య చిన్న గొడవ ఒకటి స్టార్ట్ అయిందనమాట. అదేంటంటే చిలికి గాలివాన్లా మారి పెద్ద యుద్ధానికి దారితీసింది. ఈ బంగ్లాదేశ్ జాంబీలకు అలాగే రారియా గ్రామ హిందువులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. అయితే యథావిధిగా పశ్చిమ బెంగాల్ పోలీసులు ఏంటంటే ఈ బంగ్లాదేశ్ జాంబీల వైపే నిలబడినారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పుడు ఇంకా పోలీసు వాళ్ళది ఏమన్నది పాపం అట్లా. ఇక అక్కడ హిందువులకు బంగ్లాదేశ్ జాంబీలకు మధ్య ఘర్షణలు ఏంటంటే తారాస్థాయికి చేరిపోయినాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అక్కడ హిందువులు ఒక్క రారియా గ్రామంలోనే ఉన్నారు. ఇంకా చుట్టుపక్కల అంటే ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవాళ్ళంతా కూడా ఈ బంగ్లాదేశ్ చెందిన జాంబీగాళ్లే. అయితే ఈ బంగ్లాదేశ్ జాంబీలు రారియా గ్రామంపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు చేసి హిందూ మగవాళ్ళందరినీ కూడా ఆ గ్రామం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారు. అందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు కూడా. అయితే ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన వీర్ టోతన్ దాసు వెంటనే గ్రామంలోని హిందూ యువకులతో ఒక ఫోర్స్ను ఒకదాన్ని తయారు చేశాడు. వాళ్లకు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి, అలాగే ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు వస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై ఆ హిందూ యువసేనకు అందరు కూడా ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక రాత్రిలో నిద్రపోకుండా ఈ వీర్ టోతన్ దాసు ఆ గ్రామానికి కాపలా కాస్తా ఉన్నాడు. ఇక ఈ బంగ్లాదేశ్ జాంబీలు అనుకున్న సమయం రానే వచ్చింది. ఇదంతా మీకు వింటుంటే ఒక సినిమా స్టోరీ లాగా అనిపించవచ్చు, కానీ ఇది నిజ జీవితంలో జరిగిన ఒక యథార్థ ఘటన. ఇక బంగ్లాదేశ్ జాంబీలు అనుకున్న సమయం రానే వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఈ జాంబీలు అందరూ కలిసిపోయి మన రారియా గ్రామం మీద దాడి చేశారు. ఇక వెంటనే ఏంటంటే రంగంలోకి దిగినటువంటి మన వీర్ టోతన్ దాసు తాను తయారు చేసినటువంటి ఈ హిందూ ఫోర్స్తో కలిసి ఆ బంగ్లాదేశ్ జాంబీలతో పోరాటం ప్రారంభించాడు. అలా రాత్రంతా కూడా వాళ్ళతో పోరాడుతా ఆ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళనైతే రారియా గ్రామం నుంచి పారిపోయే మాదిరిగా ఒక పెద్ద యుద్ధమే చేసినాడు. ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనము కొన్ని ఆర్మీకి సంబంధించిన సినిమాలు కొన్ని చూస్తూ ఉంటాం. బార్డర్ అనే సినిమా ఒకటి ఉండాలి. అట్లాగా అంటే వాళ్ళు ఏంటంటే ఒక రాత్రి మొత్తం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి ఏంటంటే భారతే గెలుస్తుంది. కానీ అప్పటికే మన సైనికులు ఎంతోమందిని మనం పోగొట్టుకుని ఉంటాం. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు కూడా బంగ్లాదేశ్ జాంబీగాళ్ళతో యుద్ధమే చేశారు. ఆ రాత్రి అంతా కూడా ఒక సైనికులు మారి యుద్ధం చేశారు. దేనికోసం? సాటి హిందువులను కాపాడుకోవడం కోసం. అలాగే ఏంటంటే తమ హిందూ ఆడపడుచుల మాన ప్రాణాలు కాపాడుకోవడం కోసం. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో మనకందరికీ తెలుసు. అంటే మన హిందూ స్త్రీలను ఏంటంటే కుక్కలు దించిన విస్తరలాగా
అత్యాచారాలు చేసి వాళ్ళను ఎలా కావాలంటే అలా భ్రష్టు పట్టించేస్తారు. దానికోసం ఏంటంటే అలా జరగకూడదని చెప్పేసి తమ ప్రాణాలకు తెగించి వీళ్ళు ఒక సైనికుల్లాగా యుద్ధం చేశారు. సైనికుల్లాగా కాదు, వీళ్ళు సైనికులే. నిజానికి అక్కడ హిందువుల సంఖ్య తక్కువైనప్పటికీ కూడా ఈ బంగ్లాదేశ్ జాంబీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మన హిందూ సింహం అయినటువంటి ఈ వీర్ టోతన్ దాస్ మాత్రం ఎక్కడ కూడా వెనక తగ్గల, ఎక్కడా కూడా వెనుకం చేయాల. వాళ్ళతో ప్రాణాలకు తెగించి పోరాడి ఆ జాంబీలను అయితే తమ గ్రామం నుంచి వెళ్ళగొట్టేశాడు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ జాంబీలు ఒక్కసారిగా ఈ వీర్ టోతన్ దాస్పై కత్తులతో దాడి చేయడంతో వాళ్ళతో పోరాడుతా ఒక వీరుడులాగా వీర్ టోతన్ దాసు వీరమరణం పొందినాడు. అలాగే ఏంటంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినాడు. రారియా గ్రామ హిందూ మహిళల మాన ప్రాణాలను రక్షించి తాను మాత్రం అమరుడైనాడు. అయితే ఈ వీర్ టోతన్ దాస్ ప్రాణత్యాగం ఊరికేనే పోలా. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కావడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ సంఘటన మీద కోర్టు ద్వారా సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో ఏంటంటే దాదాపు 9 మంది బంగ్లాదేశ్ జాంబీలకు ఈ కేసులో శిక్షలు పడినాయి. అలాగేందంటే మరి కొంతమంది ఈ ఘటనకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు కొంతమంది బంగ్లాదేశ్కు పారిపోయినారు అక్కడి నుంచి ఊళ్ళు వదిలిపెట్టి. ఇక ఎప్పుడైనా సరే ఈ రారియా గ్రామంపై ఈ జాంబీలు మళ్ళీ దాడి చేయొచ్చన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేకంగా కేంద్ర బలగాలతో ఒక పెద్ద పోలీస్ పికెటింగ్ను ఏర్పాటు చేసింది. మనం ఈ విషయం ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన సనాతన ధర్మం కోసం ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ గురించి మనం అందరం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి, ఒక సైనికులాగా దేశాన్ని కాపాడే ఒక సైనికులాగా తమ తోటి సాటి హిందువులను కాపాడుకోవడానికి అతను ఏ విధంగా సాహసం చేసి ఒక ఫోర్స్ను ప్రత్యేకంగా ఒక ఫోర్స్ను తయారు చేసి ఆ మొత్తానికి వచ్చిన రాక్షసులాగా వచ్చిన జాంబీగాళ్ళందరినీ తరిగొట్టి తమ గ్రామాన్ని తమ హిందూ మహిళల మాన ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అందుకే అందరికీ ఈ వీరుడు గురించి ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి ఈ వీడియోని చేస్తూ ఉన్నాం. ఈ వీర్ టోతన్ దాసు ఖచ్చితంగా మీ అందరి ద్వారా ఏంటంటే ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని చేరేలా మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కనీసం ఒక్క జాతీయవాద మిత్రుడికైనా లేకపోతే మీరు ఉండేటటువంటి ఒక్క గ్రూపులైనా కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. నేను చాలా గ్రూప్లో నేను చూస్తూనే ఉన్నా మన వీడియోలు ఎక్కడైనా షేర్ అవుతానేమో అని చెప్పి, కానీ నాకైతే ఎక్కడ పెద్దగా కనిపించడం లే. దయచేసి ప్లీజ్, మేము ఇంతగా కష్టపడతాను, ఇంతగా శ్రమిస్తా ఉన్నాం, మీరు దయచేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి, మీరు మాకు అండగా నిలవండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ముందుకు నడిపించండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేమంత ధైర్యంగా మేమంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.